జీతం పావలా వస్తే ఖర్చు రూపాయి అయిపోతుందండి. రోజుకి అప్పులు చేసుకొని బతకాల్సి వస్తుంది, కానీ ఏమి సంక్షేమ పథకాలు మాకైతే ఏం అందలేదు. మాకు ఒకటి వస్తే ఒకటి రాలేదు. అమ్మఒడి వేస్తా అన్నారు, మా ఒక బాబుకి ఇస్తా అన్నారు, ఆ ఒక్క బాబు కూడా అందలేదండి. సంక్షేమ పథకాలు కూడా ఏం అందట్లేదు. తినడానికి ముందు చాలా ఇబ్బంది అయిపోతుందండి. పావలా తెచ్చుకుంటున్నాం, పావలా బయట నుంచి అప్పు తెచ్చుకుంటే కానీ గడవట్లేదండి. ఆ రోజు ఇంటి అద్దె 4,000 ఉండేదల్లా 5,000 చేశారు. ఇంటి అద్దె కట్టలేక మళ్ళీ వాటర్ పన్ను 100 రూపాయలు, ఏ చెత్త పన్ను కనుక డబ్బులు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇల్లు స్థలాలు అయితే ఎక్కడ ఊరి చివరి ఉండడానికి ఇంకా కనీసం 10 సంవత్సరాలు అక్కడ డెవలప్ అవుతుంది. కనీసం కరెంట్ కూడా లేదు. మన వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయి అక్కడ ఇళ్ళన్నీ కూడా మన వరద వచ్చినప్పుడు జకంపూడి కాలనీ లోపల మొత్తం మునిగిపోయి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. దానివల్ల కరెంటు ఛార్జీలు అయితే మహా దారుణంగా ఉన్నాయండి. ట్యాక్స్ లేట్ పన్నుకు కూడా 100 రూపాయలు మినిమం ఎక్స్ట్రా తీసుకుంటున్నారండి. కరెంటు ఛార్జీలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. 200 వచ్చిందల్లా 400 అని మొన్న అన్నారు, మళ్ళీ 600 అన్నారు. ఇప్పుడేమో 1150 రూపాయలు ఈ నెల వచ్చిందండి. మాకు ఎప్పుడు 250 రూపాయలు, 200 కన్నా ఎక్కువ వచ్చేది కదా. 1150 రూపాయలు వచ్చింది ఈ నెల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరిగింది, చాలా బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మనం తినకపోయినా సరే అప్పు చేసుకొని ఇచ్చేవాడు కూడా దొరకదు, కానీ అంత బాగా అభివృద్ధి చెందిందండి. అంటే నేను అంతా బాగానే చూసుకుంటున్నాను, అది చూసుకుంటున్నారండి. ఎక్కడంటే తాడేపల్లి ప్యాలెస్లో చూసుకుంటున్నారండి. జగన్ వల్ల రాష్ట్రం పాలన, రాష్ట్రపతి ఎదమండం అది అంటారు, మండమోపం వచ్చినట్టు ఉందండి. భర్త ఉండి మరణమోపం మాట్లాడిస్తారు, అలా ఉందండి పాలన. మద్యపాన నిషేధం చేసి తెలంగాణలో తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ విజయవాడతో అయితే వాడికి హైబీపీ వచ్చేసి బ్రెయిన్ డెడ్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. విమ్స్ హాస్పిటల్ ఖాళీగా లేదంట అసలు. అదండి. మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లోకేష్ వస్తే బాగుంటుందండి. కష్టపడ్డాడు. అయితే పార్టీ లేకపోయినా మొన్న దాకా కష్టపడ్డాడు ఆయన. మాకు లోకేష్ మురుడు లావని మొన్న వచ్చిందండి, మొన్నే వచ్చింది. వాస్తవం చెప్పంటే లోకేష్ బాబు రావాలి. మాకు రాజధాని అభివృద్ధి అవ్వాలంటే లోకేష్ బాబు రావాలి. దేనికండి ఇస్తున్నాడుగా, ముందు ఇస్తున్నాడు, సాధిస్తున్నాడు మనుషుల్ని. ఎందుకండి వాళ్ళదేగా ప్రభు, అంతా మొత్తం వాళ్ళదేగండి, అంతా వాళ్ళదేగండి. అబ్బో మంచి ప్యాకెట్ వచ్చేప్పుడు 200 వచ్చేసింది. ఎందుకండి? ఎందుకు అవన్నీ ఎందుకండి? అంటే రాజధాని ఇక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. రాజధాని పచ్చ హోదా తెస్తా అన్నాడు ఒకటి, ప్లస్ నాకు రాజధాని కూడా ఎక్కడ పెడతాడు. 3 రాజధానులు 3 పెళ్లి చేసి 3 చేశాడు. కర్నూలు, వైజాగ్. ఇది దేనికండి? వైజాగ్ అభివృద్ధి అయింది, అవునా? కర్నూలు బాగుంది. నువ్వు అమరావతి పెట్టింది చేసుకో, అభివృద్ధి చేసుకో, అది నీ ఫాలోయింగ్ బాగుంటుంది. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది అసలు మామూలు కాదు. ఈ దెబ్బ జగన్ వస్తే ఇక మగవాళ్ళు చచ్చిపోతారు, ఆడవాళ్ళు బతుతారు. ఈ ముందాగి, ఈ స్పీడ్ ముందాగి నేను ముందు ఇస్తాను, ఇది నా పద్ధతి అని చెప్పాడు. ఫస్టే ఇచ్చాడు. ఈ అన్ని ఆలయగా మందు షాపులో కూడా వాళ్ళ మనుషులే, ఇక్కడ కూడా ఇంతే ఇసుకే తోడేస్తున్నారు. గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? పనులు అంటే ఏమంటే ఒక మాట చెప్పాలంటే మాకు లోకేష్ వస్తే మాకు మంచిగా ఉంటుంది. ఒక్క మాట చెప్పాలంటే సార్, మీరు లైవ్ టేకస్ చేసుకోండి. ఒకటి, నేను వ్యాపారం 10 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను, కానీ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు వ్యాపారం బాగుంది, చంద్రబాబు ఉన్నప్పుడు ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన బట్టి వ్యాపారం బాగా పడిపోయింది. 1000 రూపాయలు తెచ్చుకున్న వాళ్ళం 500 రావడం కష్టమైపోతుంది. మళ్ళీ ఈయన వచ్చేలాగుంటే మరి బతకడమే కష్టం. ఏం పథకాలన్నా పథకాలు ఇస్తారు, పావలు ఇస్తున్నారు, రూపాయి తీసుకుంటున్నారు. ఏం పథకం, సుఖం ఏముంది? అది పథకాలు సుఖం లేదు. జనాలు డబ్బు పంచితే సుఖం లేదు, అభివృద్ధి చేస్తే సుఖం ఉంటుంది. అభివృద్ధి లేదు, పేదవారు బతకడం కష్టం. జగన్మోహన్ రెడ్డి వస్తే పేదవారు బతకడం కష్టం. నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయండి. అన్నీ ఒకటానికి చెప్పడానికి లేదు. అన్నీ కూరగాయలు, నిత్య వస్తువులు, కూరగాయలు అన్నీ ఇబ్బందిగా ఉంది. అయితే నేను అంతా బాగానే చూస్తున్నాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటున్నాడు జగన్మోహన్. అంటారు, అనడానికి లెక్కే ఉంది. అంటారు, వాళ్ళు మాటలు వాళ్ళు ఆడతారు. వాళ్ళు మాట్లాడితే ప్రజలకు తెలియాలి కదా. అలాగేం కాదండి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేలాగుంటే మాత్రం చాలా ప్రజలు బాధపడతారు. అందుకే దయచేసి ప్రతి మహిళలు అందరికీ పథకాలు ఇస్తున్నాడు, మీ అందరూ అన్నీ అంటున్నారంట. వాళ్ళ పథకం మహిళలు కూడా మారిపోయారు. అన్ని వాళ్ళు కూడా ఇప్పుడు ఓటు వేయరు. వాళ్ళు కూడా అన్ని వాళ్ళు కూడా ఏం పథకం ఇస్తున్నారు వాళ్ళకే తెలుస్తుంది కదా. అసలు ఏం లేదు కదా, ఆయన పరిపాలన ఏం లేదు. అందుకే మళ్ళీ ఆయన వస్తే జనాలు ఇబ్బంది పడతారు. దయచేసి అందరూ సైకిల్ గుర్తు కోటేసి గెలిపిస్తే మళ్ళీ అందరూ బాగుపడతాం. మళ్ళీ పాత రోజులు వస్తాయని కోరుకుంటున్నాం. సెలవు. మాకు నారా లోకేష్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. లోకేష్ గారు ఎందుకు గెలవాలనుకుంటున్నాం? మాకు అన్ని పనులు చేస్తారు, నమ్మకం ఉంది అనేది. మాకు లోకేష్ గారు చేస్తారనే నమ్మకం ఉంది. వాళ్ళ నాన్నగారు 9 సంవత్సరాలు పరిపాలించారు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. మధ్యలో ఒక వ్యక్తి మాకు ఏది కూడా
పనులు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మేము ఈసారి మాత్రం మాకు లోకేష్ గారు గెలవాలని. అంటే సంక్షేమ పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. పథకాలు అనేది కొంతమందికి వాళ్ళ దగ్గర వాళ్ళు అందుబాటులో ఉండే వాళ్ళకి వస్తున్నాయి, కానీ మా పేదల మొత్తానికి అవి అందట్లేదు పథకాలు అనేవి. దళితులు అనేది మేనమామ, అది కరెక్ట్ కాదండి. ఆ దళితులు అనేది మాకు వచ్చేసేపాటికి మేము ఎస్సీ మాదిగా మాకు ఎంతో ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.